కేఎస్ఆర్ జెడ్పీహెచ్ఎస్ పటమటలంక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ మురళీకృష్ణరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో శిక్షా సప్తాహ్ కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుంది. నేటి కార్యక్రమం స్థానిక వనరులతో బోధన సామగ్రి ప్రదర్శన. శిక్షా సప్తాహ్లో మొదటి రోజు కార్యక్రమమైనటువంటి స్థానిక వనరులతో బోధన ప్రదర్శనలో భాగంగా విద్యార్థినుల చేత రకరకాలుగా పువ్వులతోనూ స్థానికంగా ఉన్నటువంటి ఆకులతోనూ రకరకాల బోధనాభ్యసన సామగ్రి తయారు చేయడం జరిగినది. రంగురంగుల కాగితాలతోనూ గణితానికి సంబంధించిన, సైన్స్కి సంబంధించిన స్థానిక వనరులతో బోధన ప్రదర్శన. విద్యార్థులు తయారు చేసినటువంటి అందమైనటువంటి క్రాఫ్ట్ సంబంధించినటువంటి బొకేలు, పూల బొకేలు, ఇళ్ళ నమూనాలు, సహజ వనరులతో బోధనాభ్యసన సామగ్రిలో భాగంగా విద్యార్థులు సైన్స్ సంబంధించినటువంటివి, ఇంగ్లీష్ సంబంధించినటువంటివి, అలాగే ఇక్కడ హిందీకి సంబంధించిన సాకి దోహేలను, సహజ వనరులైన పువ్వులు, ఆకులతో చేయడం జరుగుతుంది. ఇక్కడ కబీర్ దాస్ చిత్రపటాన్ని విద్యార్థులు బియ్యము ఇంకా రకరకాల పదార్థాలను ఉపయోగించి శనగపప్పు వీటన్నిటితో చాలా అందంగా చేయటం జరిగింది. పాఠశాలలోని సంగీతం ఉపాధ్యాయుని శ్రీమతి శ్రీవాణి గారు, అలాగే క్రాఫ్ట్ ఉపాధ్యాయుని శ్రీమతి స్వాతి గారి ఆధ్వర్యంలో విద్యార్థులు చాలా చక్కటి టీఎల్ఎంని ప్రదర్శించడం జరుగుతుంది. ఈ విద్యార్థినులు గుణకరాలను ఉపయోగించి హిందీలో కౌర్ల పేర్లు, తర్వాత కవి బొమ్మని వేస్తున్నారు. ఈ విద్యార్థినులు టీవీని తయారు చేస్తున్నారు. దీనిలో కవులను గురించి ప్రదర్శిస్తారు. స్థానికంగా దొరికే అట్టముక్కలతో ఒక టీవీని రూపొందించి దానిలో కవుల పేర్లను, కవుల గురించి ప్రదర్శిస్తారు. విద్యార్థులు పూలని, నేరేడు గింజల్ని ఉపయోగించి శిక్షా సప్తాహ్ అని చెప్పి రాయడం జరుగుతుంది. మహాదేవి వర్మ రచించిన గిల్లు పాఠంలోని గిల్లుని నేరేడు గింజలతో తయారు చేసి కథని ఈ చార్ట్ మీద ప్రదర్శిస్తున్నారు. దీనికోసం నేరేడు గింజలను ఉపయోగిస్తున్నారు. ఈ విద్యార్థులు ఇసుకతో రైదాస్ పద్ధతిలో రైదాస్ గురించి రాయడానికి సిద్ధంగా ఉన్నారు. 9th A సెక్షన్ విద్యార్థులు ఈ బాక్స్తో మనిషి ఆకారాన్ని కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.